కేసీఆర్ హయాంలో ఓటుకి కోట్లు కేసు ద్వారా రేవంత్ని అరెస్ట్ చేసి ఏసీబీతో అరెస్ట్ చేయించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయించి నెలల తరబడి జైల్లో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పటిదాకా ఒక సామాన్య ఎమ్మెల్యే కాస్త అప్పటి నుంచి కసిగా పబ్లిక్లో తిరిగి ఆ పైన ఏకంగా పీసీసీ చీఫ్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత పీసీసీ చీఫ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి కాగలిగారు. సరే, తన కక్ష కేటీఆర్ మీద తీర్చుకోవాలా, కేసీఆర్ మీద తీర్చుకోవాలా? ఈ మధ్యన అతను వ్యవహార శైలి అంతా కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నప్పటికీ తండ్రిని ఏం చేయలేక కొడుకును పట్టుకుంటున్నారా అన్నటువంటి చర్చ నడుస్తుంది. అవినీతి అయితే ఎవరు సొద్దపోసలు కాదు. ఈ ప్రభుత్వంలోనే అవినీతి ఉంది, ఆ ప్రభుత్వంలోనే అవినీతి ఉంది. అప్పట్లో ఓటు కోట్లు కేసులు అరెస్టులు చేశారు, కానీ అంతకుముందు వేరే అవినీతి కేసులకు సంబంధించి కేసీఆర్ పట్టుకోవాలి. ఓటు కోట్లు కూడా ఏంటంటే తన అస్తిత్వానికి ముప్పు తెచ్చే ప్రయత్నం, తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కుట్ర జరిగింది అన్నటువంటి పాయింట్ కారణంగానే చేసుకొచ్చారు. అది అయిపోయింది. అయితే ఆనాటి తన అరెస్ట్కి ప్రతీకారమా ఇవాళ కాళేశ్వరం మీద ఘోష్ కమిటీ వేశారు, అయిపోయింది. దాని మీద హైకోర్టు స్టే కూడా ఇచ్చింది, దాన్ని అంతకు మించి ఇది చేయొద్దు అన్నటువంటి. ఇప్పుడు అయితే తాజాగా ఏసీబీ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. ఫస్ట్ అధికారులతో ప్రారంభం. ఒక అధికారి అయితే ఆయన ఎవరో శ్రీధర్ అట, థాయిలాండ్లో కొడుక్కి డెస్టినేషన్ వెడ్డింగ్ చేశాడట. 115 కోట్లు 120 కోట్లోనట. అనేక మంది ఇంజనీర్లకు సంబంధించినటువంటి కథలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వరకు కన్ఫైనా, లేకపోతే కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి అంశమా? కేసీఆర్ని అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారా రేవంత్ రెడ్డి? చేయాలనుకుంటే ఈ కేసులో చేసేయచ్చు, నో డౌట్. చేస్తారా చూడాల్సి ఉంది.